60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను డాక్టర్ అనూహ్య, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్. ఇవాళ మనం టీనేజర్స్ ఇంకా మదర్స్ యొక్క కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. అందులో ఇప్పుడు చాలా కామన్ గా ఉండింది ఏంటంటే మొబైల్ ఫోన్. పిల్లలు అనేది ఫోన్ కావాలి అని మారం చేస్తూ ఉంటారు ఇంట్లోని. అది అట్లాంటప్పుడు మనం చాలా స్ట్రిక్ట్ గా చెప్తూ ఉంటాము. కానీ అయినా కూడా ఇంకా వాళ్ళు చాలా గొడవ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లా మారం చేసినప్పుడు మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీ పిల్లలు సడన్ గా వచ్చి మొబైల్ ఫోన్ కావాలి అని కనుక అడుగుతున్నట్లయితే కనుక మీరు ఎలా డీల్ చేయాలి? ఫస్ట్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వాళ్ళకే ఇచ్చేసేయండి ఆప్షన్. డైరెక్ట్‌గా నో అనేది చెప్పకుండా ఎందుకు కావాలనుకుంటున్నారు? ఉదాహరణకి వాళ్ళకొక 10 నిమిషాలో, ఒక హాఫ్ అన్ అవరో టైమ్ ఇచ్చి ఎందుకు కావాలనుకుంటున్నారు ఫోన్ అనేది వాళ్ళకి పాయింట్స్ రాయమని చెప్పండి. అట్లా రాసిన తర్వాత వాళ్ళకి ఒక అవగాహన అనేది వస్తది. నిజంగా వాళ్ళ కోసమే కావాలనుకుంటున్నారా? లేకపోతే చుట్టుపక్కల ఇప్పుడు అది చాలా సర్వసాధారణం టీనేజ్‌లో కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి టీనేజ్ పిల్లల్లో కూడా చాలా కామన్ అయిపోయింది ఫోన్ యూసేజ్ అనింది. సో, ఐఫోన్స్ లాగా ఇట్లా పెద్ద పెద్ద ఫోన్స్ పట్టుకొని తిరుగుతా ఉంటారు. ఉదాహరణకి ఒక స్నేహితుల్లో బృందం ఉంది అంటే అందులో మీ పిల్లవాడికి ఒక్కళ్ళకే లేకపోయి ఉండొచ్చు. చుట్టుపక్కల అందరికీ ఆ ఫోన్ ఉంటుంది. మనం కరెక్టే. మనం అది చెడు తోవలో పట్టిస్తుంది అని మనం నో అని చెప్తూ వస్తున్నాం. కానీ అది పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళేంటంటే కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు కొద్దిగా తక్కువగా ఫీల్ అవ్వటం కనుక అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. లోగా ఫీల్ అవ్వటం వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు టీజ్ చేయడం కానీ, నీ ఒక్కరి దగ్గరే లేదు, లేదా నువ్వు ఇంకా చెప్పినట్టే వింటున్నావు, నువ్వు అడగలేకపోతున్నావు, నీ వల్ల కాదు. పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇట్లా టీజ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇట్లా అయినప్పుడు మనం క్లియర్‌గా మనం డైరెక్ట్‌గా వాళ్ళ పైన అరవకుండా, అది అరవడం అది చేయకుండాను రాసి కూర్చొని క్లియర్‌గా వాళ్ళతోని ఒక సంభాషణ అనేది పెట్టుకోండి. ఎందుకు ఫోన్ అవసరం వాళ్ళకి? ఏం చేయాలనుకుంటున్నారు? అట్ ద సేమ్ టైమ్ దానివల్ల ఉపయోగాలేంటి? నెగెటివ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది కూడా మనం పిల్లలకి ముందే చెప్పాలి. అది ఉండటం వల్ల నేనేం చేస్తానంటే, ఫోనుంది. ఓకే. ఫోను ఇచ్చారు అంటే మనం ఒక ల్యాండ్‌లైన్ ఇయ్యొచ్చు. నా సజెషన్ ప్రకారం ఏంటి అంటే, ల్యాండ్‌లైన్ నంబర్ ఇచ్చేసేయి నాన్న, నువ్వది వాడుకోవచ్చు. అది ల్యాండ్‌లైన్ ఉంది కదా! నువ్వు ఎవరు కాల్ చేయాలన్నా, ఏదైనా ఏ సమయంలో అయినా ఫోను చేయొచ్చు. నువ్వది వాడుకోవచ్చు అని. ఎందుకంటే, ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లల దగ్గర ఇంట్లోని ఒక ట్యాబ్ గానీ, లేకపోతే ఐప్యాడ్ అనేది ఉండడం చాలా సర్వసాధారణం అయిపోయింది. సో వాళ్ళకి గేమ్స్ అన్నా, మెసేజ్ చేసుకోవాలన్నా, ఏదైనా గూడా అన్నీ అందులోనే అయిపోతుంది. ఫోన్ అనేది ఓన్లీ మనకి ఇంకొకళ్ళతో సంభాషించడానికి మాత్రమే అవసరం. సో, మనం అది క్లియర్‌గా ఒక బౌండరీ అనేది సెట్ చేసి మనం చెప్పాలి పిల్లలకి. లేదా మనం కొన్ని రూల్స్ పెట్టుకుంటామనమాట. యాస్ ఎ ఫ్యామిలీ మనం ఓన్లీ ఈ సమయం తర్వాతే, నీకు ఇన్ని సంవత్సరాలు, ఇంత వయసు వచ్చిన తర్వాతే నేను ఫోన్ ఇద్దాం అనుకుంటున్నాను. అది కూడా మనం ఊరికనే ఇవ్వం. వాళ్ళు ఎర్న్ చేసుకోవాలి. అంటే వాళ్ళు ఏదైనా చేయవలసిన పనులు కానీ, ఏదైనా కానీ నువ్వు ఇట్లా నీ పద్ధతి గనుక సరైనగా ఉంటే గనుక నేను ఇట్లా అయితే ఇస్తాను అది అని. సో, మనం ఇలా క్లియర్‌గా కూర్చొని పిల్లలతో మాట్లాడి నో చెప్పడం ఒక పద్ధతి. డైరెక్ట్‌గా నో చెప్పేసామనుకోండి, అసలు నేను మాట్లాడుతుంది వీళ్ళు వినిపించుకోవటం లేదు అన్న ఫీలింగ్‌లో ఉంటారు. అదే మనం వాళ్ళని కూర్చోబెట్టి క్లియర్‌గా ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేసి నో చెప్పాము అంటే వాళ్ళు కూడా ఒక అర్థం చేసుకునే స్థితిలో ఉంటారనమాట. ఓహో! దీనివల్ల ఇవి కూడా ఉన్నాయి కదా! అందుకనే నాకివ్వనంటున్నారు. అంటే పిల్లల్లోని కూడాను ఒక ఫీలింగ్ అనేది ఏర్పడుతూ ఉంది. ఎలాంటి ఫీలింగు? నేను చెప్పిన మాట వింటున్నారు. కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఇవి నెగెటివ్ థింగ్స్ చెప్పారు. అవును నిజమే కదా! అని వాళ్ళు కూడా ఒక ఆలోచన అనేది స్టార్ట్ చేస్తా ఉంటారనమాట. సో, మనం నో అని చెప్తా వచ్చి లేదా వాళ్ళు కనుక మనకి వచ్చి అడిగితే మనం ఎట్లా తిడతామో, ఏం చేస్తామో, రియాక్ట్ అవుతామో తెలియక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ పియర్ ప్రెషర్ అనేది తట్టుకోలేరు. సో, మనం పిల్లలకి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక సేఫ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళ యొక్క మనోభావాలని కానీ, వాళ్ళు ఏదైనా ఫీల్ అవుతున్నది కానీ, ఏదైనా కూడాను వచ్చి మనకి షేర్ చేసుకునేటంత సేఫ్ ఎన్వైర్న్‌మెంట్ అనేది ఇవ్వాలి మనం.
అండ్ వీళ్ళతో మాట్లాడినప్పుడు ఆల్వేస్ ఒక పాజ్ అనేది తీసుకోవాలండి మనం. లేకపోతే మనకున్న ఎమోషనల్ దీనివల్ల తీసుకొని వెళ్ళి ఆ కోపతాపాలు అన్నీ కూడా పిల్లల మీద పడుతుంది. అది చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో మనం రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అయినట్టయితే కామ్గా ఇలాంటి విషయాల్లోని మనం బెటర్గా వాళ్ళకి హ్యాండిల్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం ఇలా క్లియర్గా మాట్లాడతామో పిల్లలు కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు ఎందుకు అని. ఉదాహరణకి ఇప్పుడు టీనేజ్ పిల్లలంటే ఒక 13-14 ఇయర్స్ ఉన్నారనుకోండి, లేదు ఇంకొక 2 ఇయర్స్ తర్వాత నీకు ఇస్తాను, లేదా వాట్ ఎవర్, అది మీ మీ ఇష్టం, మీరు ఏ వయసులో ఇద్దాం అనుకుంటున్నారు అనింది ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెగటివ్ ఎఫెక్ట్స్ ఏంటి, పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనం క్లియర్గా వాళ్ళు అర్థం చేసుకునే విధంగా చేయగలిగే బాధ్యత మనది. అది మన చేతుల్లోనే ఉంది. ఎప్పుడైతే ఇలా చేస్తామో వాళ్ళు కూడాను ఈజీగా అర్థం చేసుకొని మనం చెప్పిన మాట అనేది వినడం జరుగుతుంది. ఇక్కడ నేను అందుకనే కనెక్షన్ కమ్స్ బిఫోర్ కరెక్షన్ అంటారు. ఇక్కడ నేను ఇంకొక ఉదాహరణ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. ఉదాహరణకి పిల్లవాడు ఏదో పోగొట్టాడు. లైక్ ఏదో ఒక వాల్యుబుల్ అనేది పోయిందనుకోండి. సో మనం ఏం చేస్తామంటే మనకి కోపం వస్తూ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ లేదని కరెక్టే. 100% మనకి కోపం రావడం అనేది చాలా సహజం అండ్ న్యాయం కూడాను. కానీ అరవడం వల్ల మనకి అది వస్తువు అనేది దొరకదు కదా! సో మనం ఏం చేయాలి అంటే పిల్లల్లోని ఆ రెస్పాన్సిబిలిటీ అనేది పెంచాలి. ఎలా పెంచుతాము మనం? మాట్లాడతాం. అది ఎంత వాల్యూ, అది ఎలా వచ్చింది, ఎన్ని రోజులు మీరు కష్టపడితే వచ్చింది అనేది క్లియర్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకి ఏదైనా ఒక వస్తువు మనం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ అనేది తెలియచేయాలి. సో ఇట్లా చేయటం వల్ల ఏంటి అంటే మనం బెటర్‌గా కమ్యూనికేషన్ అనేది పెంచుకుంటాం. బాండింగ్ అనేది కూడా బెటర్ స్టేట్‌లో ఉంటుంది. మీలో ఎవరైనా టీనేజర్స్‌ని హ్యాండిల్ చేయాలి అనుకున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అంటే, లేదా ఒక హ్యాపీ మామ్‌గా ఉండాలి అనుకుంటున్నారు అంటే, హ్యాపీ మామ్ ఈక్వల్స్ టు హ్యాపీ హోమ్ అన్నమాట. సో ఎందుకంటే అమ్మ అనేది ఒక గుండె లాంటిది ఇంటికి. సో ఎప్పుడైతే అమ్మ కామ్‌గా, ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటుందో అప్పుడే మనం కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంతే హ్యాపీగా, ప్రశాంతంగా, కామ్‌గా ఉంచగలం. సో మీ యొక్క స్టేట్ అనేది ఎప్పుడు కూడా ఎట్లా ఉందో అనేది మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మీరు కామ్ అండ్ రిలాక్స్ స్టేట్‌లో ఉంటూనే అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి. సో ఇంకా ఫర్దర్‌గా మీరేమైనా తెలుసుకోవాలి అనుకుంటే, ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, ఎలా డీల్ చేయాలో తెలియట్లేదు అంటే నా దగ్గర వస్తూ ఉంటారండి వన్-ఆన్-వన్ కన్సల్టేషన్స్‌కి. వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు. లేదా చాలా క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. డీటెయిల్స్ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి మీరు కనుక్కున్నట్టయితే మీకు డీటెయిల్స్ అనేవి ఇన్ఫార్మ్ చేస్తారు. థాంక్ యూ.